ఈవినింగ్ కల్లా చేరుకొని అండ్ మా ఫ్రెండ్కి షాక్ ఇవ్వాలి. నేను చెప్పాను కదా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నారు, కొత్త రోడ్డు పోస్తూ ఉన్నారు, ఈ రోడ్డు అది. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. నా పేరు లోకేష్ దేవరకొండ. సో టుడే వీడియో ఏంటంటే నేను కావాలి నుంచి నంద్యాల దాకా రైడ్ చేయబోతున్నాను. సో రైడ్ స్పెషల్ ఏంటంటే అండ్ మా ఫ్రెండ్ నేను మీట్ అవ్వబోతున్నాను. ట్విస్ట్ ఏంటంటే నేను వాడిని మీట్ అయ్యి ఒక 6-7 months అవుతుంది. ఒక 2 months నుంచి కాల్స్ లేవు, మెసేజ్ లేవు, అసలు మాట్లాడుకోవట్లేదు. సో ఇప్పుడు సడన్గా వాడి దగ్గరికి వెళ్ళి మనం కనపడితే వాడి ఫీలింగ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాము. సో ప్రజెంట్ అయితే నేను కావల్లో ఉన్నాను. సో మా ఇంట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మనం అయితే రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 3 అయ్యింది. నేను మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ కొంచెం సాయంకాలం నుంచి వెళ్తే కొంచెం సాయంకాలం బాగా ఫ్రీగా ఉంటుంది. మార్నింగ్ అయితే కొంచెం అక్కడికి వెళ్ళేకి బాగా ఎండగా ఉంటుంది. ఎండలో వెళ్ళే కానికంటే కొంచెం కూల్గా సాయంకాలం నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళేకి ఒక 7-8 అవుతుంది. అప్పుడైతే కొంచెం నైట్ పూట కొంచెం చల్లగా ఉంటుంది క్లైమేట్ అని నేను ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరుతున్నాను. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 3 అయింది. ఇప్పుడు 3 o'clock నుంచి స్టార్ట్ అయ్యామంటే మనం అక్కడికి వెళ్ళేకి 6-7 అవుతుంది. సో మనం అయితే లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు కావలికి వెళ్తా ఉన్నాము. మా ఊరు నుంచి కావలికి ఒక 6-7 kilometers ఉంటుంది. సో ఇప్పుడు మన ప్లాన్స్ ఏంటంటే మనం కావలి నుంచి ఇటు జలదంగ మీద దొత్తలూరు దాకా వెళ్ళాలి. అండ్ ఆ రూట్ ఏంటంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, అది బాగుండదు. కానీ మనం అటు వెళ్దామంటే చాలా దగ్గర. కాకపోతే ఇంకో రూట్ వచ్చేసి నెల్లూరు నుంచి వెళ్ళాలి, లేకపోతే ఇటు సైడ్ ఒంగోలు నుంచి కూడా ఉంది. సో మనకి బెస్ట్ రూట్ అంటే ఇటు జలదంకి, కనగిరి, దొత్తలూరు ఇటు నుంచి చాలా దగ్గర. సో ఇటు నుంచి మనం వెళ్ళేసి నంద్యాల కల్లా ఈవినింగ్ కల్లా చేరుకొని అండ్ మా ఫ్రెండ్కి షాక్ ఇవ్వాలి. సో ఇంకా తర్వాత నంద్యాల అంతా ఎక్స్ప్లోర్, మహానంది, ఇంకా అక్కడ టెంపుల్ ఆఫ్ స్టెప్స్ అని ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ఫారెస్ట్ రైడ్స్ కూడా ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేసేసి మనం ఫైనల్గా ఊటీకి రీచ్ అవ్వాలి. మన ప్రజెంట్ టార్గెట్ వచ్చేసి ఊటీ. కాకపోతే ఏంటంటే మేము లాస్ట్ టైం రైడ్ చేసేటప్పుడు అంటే యాగంటి వీటికి వెళ్ళాను కదా, ఈ బెలూన్ కేవ్స్కి, బనగానపల్లి వీటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే నేను నంద్యాలకి వెళ్ళి నంద్యాల నుంచి ఊటీకి వెళ్ళాలి, కానీ కుదరలేదు. సో ఇప్పుడు ఏంటంటే మధ్యలో నుంచే స్టాప్ అయిపోయి ఇంటికి వచ్చేసాను. అప్పుడు కొంచెం అంటే ఎలక్షన్ అని అండ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు తర్వాత మళ్ళీ ఏంటంటే అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాను. నంద్యాల దగ్గరికి వెళ్దాం అనుకున్నాను. అప్పుడు కూడా సేమ్ ఇదే అనుకున్నాను, మా ఫ్రెండ్కి షాక్ ఇవ్వాలి ఒక వీడియో వచ్చేసి అనుకున్నాను. కానీ బనగానపల్లి నుంచి ఇంటికి వచ్చేసాను, నంద్యాలకు వెళ్ళలేదు. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు నంద్యాలకు వెళ్ళేసి మనం మా ఫ్రెండ్ గారికి షాక్ ఇచ్చి అండ్ తర్వాత అక్కడి నుంచి మనం ఊటీకి రీచ్ అవ్వాలి. దారిలో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం, కొంచెం నిదానంగానే వెళ్దాం, అది తొందర ఏం లేదు. మంచి లొకేషన్స్ని షూట్ చేసుకుంటూ మంచి డ్రోన్ షాట్స్తో కొంచెం నిదానంగానే కొంచెం వెళ్దాము. సో ప్రజెంట్ అయితే కావలిలో ఉన్నాను. ఇప్పుడు మనం కావలి టౌన్లో నుంచి అసలు వెళ్ళలేము. సో మనం ఒక ఇట్లాగెళ్ళి ఇటు తిరిగి మళ్ళీ ఇటు వెనక్కి వచ్చేస్తాము. ఒక యూ షేప్ ఉంటుంది కదా, ఆ యూ షేప్లో వచ్చేస్తాము. సో కావలి టౌన్ అంతా అటుపక్క ఉంటుంది. మనం అయితే కావలి టౌన్లోకి అసలు వెళ్ళలేము. సో మనం ఒక పక్క నుంచి వెళ్ళిపోతాము. అండ్ కావలి నుంచి నంద్యాలకి 255 kilometers వస్తుంది. ఇది ఈ రూట్లో వెళ్తాయి కాలగిరి అండ్ దొత్తలూరు, బద్వేల్, మైదుకూరు ఇటు సైడ్ నుంచి వెళ్తే తక్కువ వస్తుంది. అండ్ కాకుండా ఇంకా అటు ఇటు వెళ్ళామంటే ఇంకా లాంగ్ అవుతుంది. ఇదే షార్టెస్ట్ రూట్ అండ్ కొంచెం బాగుంటుంది. ఈ మధ్య కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా రిపేర్ అయిపోయిన తర్వాత అయితే ఇంక నాన్ స్టాప్ అయినా కొట్టుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అవుద్ది అనుకుంటున్నాం. పర్లేదు, కొంచెం 3 అయింది, 3:30 అలా అయిపోయింది టైం, 3:17 అయింది. సో 3:70 అయింది కాబట్టి కొంచెం చల్లగానే ఉంది క్లైమేట్. మధ్యాహ్నం అయితే మాడిపోయేవాడిని. అండ్ ప్రజెంట్ క్లైమేట్ చల్లగా ఉంది కాబట్టి పర్లేదు. ఇది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే కావలి టౌన్లోకి వెళ్తాము. సో మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తాము. ఇదేంటంటే కలిగిరి, దొత్తలూరు అండ్ ఇటు సైడ్ వెళ్తుంది రూట్ ఇది.
పెట్రోల్ కొంచెం తక్కువ ఉంది, 3 పాయింట్లు ఉంది. ఫుల్ ట్యాంక్ చేయించుకొని వెళ్దాము. సో పెట్రోల్ బంక్కి రాంగ్ రూటే కరెక్ట్. సో మనమైతే ఇప్పుడు పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించేసాము. టోటల్ వచ్చి 6 పాయింట్స్ వచ్చింది. అండ్ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు కావలి దాటబోతున్నాము. ఇది కావలి అవుట్స్కట్స్. ఇది ఈ డివైడర్ దాటామంటే కావలి దాటేసినట్టే. నేను చెప్పాను కదా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నారు, కొత్త రోడ్డు పోస్తూ ఉన్నారు. ఈ రోడ్డు అది. సో ఈ రోడ్డు కానీ కంప్లీట్ అయిందంటే నాన్ స్టాప్ రైడ్ అయినా చేసేయచ్చు ఇక్కడ. సో ఇప్పుడు కూడా బాగానే ఉంది, కాకపోతే 1 వే ఇది ప్రజెంట్, తర్వాత 2 వే చేస్తారు. సో మనం ప్రజెంట్ అయితే కావలి దాటేసాము. అండ్ నెక్స్ట్ జలదంకి వస్తుంది, తర్వాత కన్నగిరి, దుత్తలూరు, ఇలా అయితే చాలా రైడ్ అయితే చేయాలి. సో మనం అక్కడికి వెళ్ళేకి ఒక 6-7 అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ గారి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు. మా ఫ్రెండ్ అంటే వాడు చూపిస్తాను, చెప్పకూడదు వాడి గురించి కూడా, చాలా సీక్రెట్. అండ్ మీకు కూడా సస్పెన్షన్ వాడు ఎవడనేది. వాడిని మీట్ అయ్యి ఒక 6-7 మంత్స్ అవుతుంది. అప్పటి నుంచి అసలు కలవలేదు. అండ్ ఒక 2 మంత్స్ దాకా ఫోన్లో మాట్లాడుకుంటున్నాము. సో ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు కలవబోతున్నాం వాడిని. నేను చెప్పాను కదా మీకు, మనం బండగానపల్లి అంతా రైడ్ చేసేటప్పుడు వాటి బండగానపల్లి నుంచి నంద్యాలకు వెళ్ళాలి ప్లాన్ అయితే. కానీ కొంచెం ఎగ్జామ్స్ అని అండ్ ఈ ఎలక్షన్ అని, అందువలన రైడ్ క్యాన్సిల్ చేసుకొని ఇంటికి రావాల్సి వచ్చింది. సో ఇప్పుడైతే మనం మళ్ళీ ఆ రైడ్ కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు కావలి నుంచి నంద్యాలకు వెళ్ళేసి అండ్ తర్వాత అహోబిలం, కడప, బెంగళూరు, మైసూర్, కోయంబత్తూర్ ఇలాగా ఊటీకి రీచ్ అవ్వాలి. అండ్ తర్వాత వచ్చేసి ఊటీ తర్వాత నుంచి కూడా ఇంకా అట్టే కేరళ దాకా వెళ్దామని ఆలోచన ఉంది, కానీ ఏమవుద్దో చూడాలి. సో మనం అనుకున్నది ఎప్పుడు జరగట్లేదు, అందుకని పెద్ద థింకింగ్ చేయట్లేదు. ఆలోచించి జుట్టు రాలిపోవడం తప్ప అనుకున్నది ఎప్పుడు జరగట్లేదు. సో మనం అయితే రైడ్ అయితే కంటిన్యూ చేద్దాము. అండ్ సో వెళ్ళేదారిలో మాట్లాడుకుందాము. ప్రజెంట్ అయితే ఈ రోడ్డు కొంచెం అంత కంఫర్టబుల్గా లేదు. అండ్ 1 వే అయ్యేకి కొంచెం ఇబ్బందిగా ఉంది రైడ్ చేయడం. సో ఈ ఊరంతా దాటేస్తే తర్వాత బాగుంటుంది అనుకుంటాను. కన్నగిరి దగ్గర నుంచి బాగుంటుంది అనుకుంటాను. ఈ కన్నగిరి దాకా అంతా కొత్త రోడ్డు వేస్తూ ఉన్నారు. సో కన్నగిరి తర్వాత అంతా రోడ్డు కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఈ ఊరికి నేను తీర్చాల్సిన బాకీ ఒకటి మిగిలిపోయి ఉంది. సో దాన్ని కొంచెం తర్వాత వడ్డీతో సహా కంప్లీట్ చేయాలి. ఇది ఒకటి మిగిలింది నేను చేయాల్సిన వాటిల్లో. అండ్ ఈ ఊరికి అవుట్ సైడ్ ఒక రోడ్ అయితే వచ్చింది, అది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అందుకని ఇటు నుంచి వెళ్తున్నాము. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఏం చేంజ్ అవ్వాల. సో గైస్ మనం ప్రజెంట్ అయితే బద్వేల్కి అయితే రీచ్ అయిపోయాము. సో టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా 5:53 అయింది. వదరా 6 o'clock అవుతుంది. ఇంకొక గంటకి మనం నంద్యాలకు చేరుకోవాలి. అండ్ గంటకి నంద్యాలకు చేరుకున్నామంటే చాలా కష్టం, కానీ మనం ట్రై చేద్దాం. ఒక గంటకల్లా నంద్యాలకు చేరుకోవాలి. అండ్ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు బద్వేల్లో ఉన్నాము. ఇక్కడ బద్వేల్లో వచ్చేసి ఒక రూట్ వచ్చేసి లెఫ్ట్కి వెళ్ళామంటే కడప వస్తుంది, రైట్ సైడ్ వెళ్ళామంటే గిద్దలూరు వస్తుంది, స్ట్రైట్కి వెళ్ళామంటే మైదుకూరు వస్తుంది. నంద్యాలకి గిద్దలూరు నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ మనం మైదుకూరుకి వెళ్ళామంటే అది హైవే, నేషనల్ హైవే.
ఆడ రోడ్డు చాలా బాగుంటుంది, మనకు ఫ్రీగా కొట్టేయచ్చు గంటన్నర కల్లా. సో అందుకని నేను మైదుకూరు నుంచి వెళ్తాను. ఈ గెద్దలూరు రోడ్ అయితే అంతగా బాగుండదు, సో అందుకని మనం మైదుకూరు వెళ్తున్నాము. సో ప్రజెంట్ అయితే క్లైమేట్ కొంచెం కూల్గానే ఉంది. ఇక్కడ ఈవినింగ్ అయింది కదా, అందుకని కొంచెం ట్రాఫిక్ ఉంది. సో ట్రాఫిక్ని క్రాస్ చేసామంటే మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇలా బైక్ రైడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇలా మనం లొకేషన్స్ చూసుకుంటూ, ఈ ఊరులు చూసుకుంటూ, అండ్ మంచి మంచి లొకేషన్స్లో బైక్ ఆపుకోవాలంటే ఆపుకుంటూ. చిన్నగా రా బాబు, ఈ ఊరిటి నుంచి దొరుకుతున్నా అర్థం కావట్లా. ఇక్కడ సిగ్నల్ లైట్స్ ఏమో బంద్ చేస్తున్నారు. బద్వేలు కూడా బాగానే డెవలప్ అయింది, ఏమనుకున్నాం కానీ బాగానే డెవలప్ చేశారు. మనకు కావాలంత కాకపోయినా కానీ కొంచెం పర్లేదు అనిపిస్తుంది బద్వేలు. సో మనమైతే అలాగలా ఈ బద్వేలు దాటి బయటికి మాట్లాడుకున్నాము. ఏంటంటే కొంచెం ట్రాఫిక్ వల్ల కొంచెం నాయిస్ ఎక్కువగా ఉంది, సౌండ్ పొల్యూషన్స్ అంతా. సో మనం ఈ బద్వేలు దాటి మిగతా విషయాలు మాట్లాడుకున్నాము. హాయ్ గైస్, ప్రజెంట్ అయితే నేను బద్వేలు దాటి ఒక 10 కిలోమీటర్స్ దాకా వచ్చున్నాను. ఈ ఊరి పేరు నాకు ఐడియా లేదు. ఇక్కడ ఒక దొడ్ల డైరీ పార్లర్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యూ మాత్రం హైలైట్గా ఉంది. చూడండి, అవన్నీ విండ్ మిల్స్ అయ్యి, అండ్ ఈ సన్సెట్ అయినా చాలా అద్భుతంగా ఉంది. అండ్ చూడండి ఇది సన్సెట్, ఈ సన్సెట్ అయినా అవన్నీ విండ్ మిల్స్ అయ్యి కొండ మీద. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఒక డ్రోన్ షాట్ కానీ తీసామంటే అది హైలైట్గా ఉంటుంది. అందుకని ఇక్కడ బైక్ ఆపుకొని అంటే డ్రోన్ షాట్ తీద్దామని ఆగున్నాను. ఒకసారి డ్రోన్ షాట్ తీసి చూద్దాం ఎలా వస్తుందో. సో గాయ్స్, నేను ప్రజెంట్ అయితే ఈ మైదుకూరు కూడా దాటేసాను. ఫస్ట్ నేను వచ్చే ఏదో ఊరు వచ్చింది, అది ఏదో అనుకున్నాను, తీరా చూస్తే ఇదే మైదుకూరు. సో మనం మైదుకూరు కూడా దాటేసాం. ఇది హైవే, ఇది నేషనల్ హైవే. అండ్ ఇక్కడ వచ్చేసి మనం లెఫ్ట్ వెళ్తే కడప వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే నంద్యాల వస్తుంది. సో మనం ఇప్పుడు రైట్ తీసుకోవాలాడా. అండ్ మనం ఇప్పుడైతే రైట్కి అయితే వెళ్ళిపోదాం. ఎవడా లైట్లు వేసుకుని నేరుగా వస్తున్నాను. ఇక్కడ నుంచి ఒక 70-75 కిలోమీటర్స్ ఉంటుంది నంద్యాల. ఇంకా స్ట్రైట్ రోడ్ ఇది. నేను నాకు వచ్చే దాంట్లో ఏదో ఊరు వచ్చింది, ఏదో నార్మల్ ఒక చిన్న సిటీ అనుకున్నాను. ఆ ఊరంతా దాటేసిన తర్వాత అర్థమైంది ఇదే మైదుకూరు అని. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. సో మనమైతే ఇప్పుడు అవుట్స్కట్స్లో ఉన్న హైవే అయితే ఎక్కేసాము. ఇది మైదుకూరుకి అవుట్స్కట్స్లో ఉంటుంది ఈ హైవే. సో ఈ హైవే అయితే ఎక్కేసాం. ఇంకా నాన్ స్టాప్ కొట్టుపన్నాకు వచ్చి నంద్యాల దాకా. సో మనం అయితే ఫ్రీగా కొంచెం హైవే కాబట్టి డబుల్ రూట్స్ ఉంటాయి కదా, కొంచెం ఫ్రీగా ప్రశాంతంగా రైడ్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ మన ప్లాన్ వచ్చేసి నంద్యాల రీచ్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఎలా షాక్ అవుతాడో చూడాలి. సో ఇప్పటికే టైం చాలా లేట్ అవుతుంది, 7:26 అయింది. 8:30 కల్లా వెళ్ళిపోతాం అనుకుంటున్నాను. త్వరగా లాగిచ్చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే అంతా చీకటి ఉండడం వల్ల సరిగ్గా క్వాలిటీ లేదు వీడియో. నేను ఇందాక డ్రోన్ షాట్ తీశాను కదా, ఆ డ్రోన్ షాట్ దగ్గర బాగా లేట్ అయింది. ఆ డ్రోన్ షాట్ త్వరగా తీయాల్సి ఉంది, బాగా లేట్ చేశాను. అందువల్ల బాగా లేట్ అయిపోయింది. స్టార్ట్ అవడమే ఆఫ్టర్నూన్ 3 o'clock స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం లేట్ అయింది. సో గైస్, మనం ఫైనల్ అయితే నంద్యాలకైతే రీచ్ అయిపోయాము.
సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, షాప్ దగ్గరికి వెళ్ళి వాడు ఉన్నా లేదా చెక్ చేసుకొని, అంటే వాడు ఉంటే మాత్రం వాడికి షాక్ ఇవ్వాలి. అక్కడ లేకపోతే మాత్రం వాడు ఇంటి దగ్గర ఉంటాడు. అండ్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆడ వాడికి షాక్ ఇవ్వాలి. అండ్ ఇంత చెప్పి నేను చూపించలేదు కదా, అండ్ వాడి గురించి కూడా ఏం చెప్పలేదు. సో ఇదంతా ఒక సస్పెన్షను. డైరెక్ట్గా వాడిని మీకు చూపిస్తాను వాడు ఎవడనేది. సో అప్పుడు దాకా వేచి ఉండండి మీరు. ఇదంతా నంద్యాల. ఒకప్పుడు ఇది మండలం, ఇప్పుడు వచ్చేసి ఇది జిల్లా. ఇంతకు ముందు కర్నూలు జిల్లాలో ఉండింది, కానీ ఇప్పుడు మాత్రం ఇది జిల్లా. నంద్యాలని జిల్లా చేశారు. సో బాగానే డెవలప్ చేస్తూ ఉన్నారు నంద్యాలని. ఇంతకు ముందు నేను ఎప్పుడో ఇక్కడికి 1 year బ్యాక్ వచ్చా, అప్పటి నుంచి అస్సలు రాలా. 1 year దాటిపోయింది. 1 year దాటి ఒక 10 రోజులు జరిగింది. అప్పుడు వచ్చాను, ఇంకప్పటి నుంచి అసలు అడిగే పెట్టలేదు. అండ్ మొన్న వచ్చేసి బనగానపల్లి దాకా వచ్చాను. బనగానపల్లి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. సో నంద్యాలకి ఆ రోజు రావాల్సింది, బనగానపల్లి నుంచి నంద్యాలకు రావాల్సింది, కానీ అప్పుడు కుదరలేదు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. సో కానీ మనమైతే ఇప్పుడు ఫైనల్లీ నంద్యాలకి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు మా ఫ్రెండ్ గాడికి షాక్ ఇచ్చేయాలి. వాడు ఎలా ఫీల్ అవుతారని నాకే చిన్న డౌట్. నాకైతే కొంచెం థ్రిల్లింగ్గా ఉంది, కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది. వాడు ఎలా తీసుకుంటాడా, అంటే మనం షర్ట్గా కనపడితే వాడు షాక్ అవుతారా లేదా నార్మల్గా ఫీల్ అవుతారా అర్థం కావట్లేదు. సో ఫ్లైఓవర్, ఈ ఫ్లైఓవర్ దాటి కొంచెం ముందుకు వెళ్ళామంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది వాళ్ళ షాపు. అండ్ ఇల్లు వచ్చేసి కూడా పక్కనే ఉంటుంది. సో మనం అయితే వెళ్ళి వాడికైతే షాక్ అయితే ఇద్దాము. వాడు షాప్ ఉందో లేదో ముందు చెక్ చేసుకోవాలి. సో మనమైతే ముందు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి చెక్ చేద్దాం ఒకసారి. హాయ్ గైస్, ప్రజెంట్ అయితే నేను నంద్యాలకు వచ్చేస్తున్నాను. సో ఇందాక చెప్పాను కదా మా ఫ్రెండ్ షాప్ దగ్గర ఉంటాడు లేదా ఇంటి దగ్గర ఉంటాడని. సో షాప్ అంతా క్లోజ్ చేసుకొని అదే నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక 2-3 రౌండ్లు వేసాను ఈ రోడ్లో వాడి కోసం హెల్మెట్ పెట్టుకొని. సో నన్ను అయితే వాడు కనిపెట్టలేదు. నా బైక్ అయితే పార్క్ చేశాను. అండ్ మా ఫ్రెండ్ అయితే పక్కన ఉన్నాడు. మనం ఇప్పుడు వెళ్ళి వాడికైతే షాక్ అయితే ఇద్దాము. వాడు ఎలా షాక్ అవుతారో మనం చూద్దాం. ఇప్పుడు మనం అయితే బైక్ అయితే పార్క్ చేశాను. అండ్ వాడైతే పక్కన ఉన్నాడు ఫోన్ మాట్లాడతా. సరే చూద్దాము వాడు ఎలా ఫీల్ అవుతాడో. సైకిల్ మీద నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మావాడు కొంచెం ప్లే బాయ్ టైపు. నువ్వేంటి ఈ టైం ఏంటా నువ్వు? షాక్ అయ్యావా? అసలు ఒక ఫోన్ కదా చేసావు నాకు. అసలు ఇక్కడికి వచ్చేది ఎంతమంది వచ్చారా? ఒక్కడనే వచ్చా. ఒక్కడే వచ్చావా? ఫోన్ కలలేదు, ఏం లేదు. ఏందిరా నువ్వు? చేయబుద్ది కాలా నేను లైన్లో ఉండు. నీ ఎలా రిసీవ్ చేసుకున్నావు చూద్దామని. ఫోన్ అయినా చేయొచ్చు కదా నాకు. నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటా నాకు తెలియదు కదా, చూద్దామని. ఎక్కడి నుంచి వస్తున్నావు అసలు? ఇంటికాని కావాలంటే కావాలంటే చెప్పుడా. నువ్వు ఇక్కడ లేకపోయింటే ఇల్లు కూడా తెలియదు నీకు. తెలుసు, అలా ఇల్లే కదా, అటు పక్కన ఉండింది, అటు సైడ్ ఉండింది అదే ఇల్లు కదా. ఇప్పుడు మారిపోయాంలే. ఆ ఇల్లు అడుకున్నాను నేను. షాప్ అయితే అదే కదా. షాప్ అదే ఇప్పుడే క్లోజ్ చేసాం, అయిపోయింది. ఇందాక నేను ఇటు 2 రౌండ్లు వేసా హెల్మెట్ పెట్టుకున్న బైక్ మీద. గమనిస్తా ఉన్నా నిన్ను. సో కొంచెం ఫ్రీగా ఉందని ఇప్పుడు వచ్చాను. ఫోన్ చేయకుండా ఏం చేయకుండా ఏం నన్ను కావాలని వస్తా ఏదో అలా కుదిరేసింది. నాకు షాక్ ఇచ్చేవాడు అసలు. ఏమనుకున్నాను అసలు? ఏమనిపిస్తుంది? షాక్ అసలు. నువ్వేం ఫోన్ చేయకుండా వస్తుంది. ఇంటికి అన్నది చూసిపోద్దు. వెళ్దాం. ఇల్లే తీస్తున్నావా? ఏదో లైట్గా అలాగా. హాయ్ గాయ్స్, చూసారా మా ఫ్రెండ్ ఎలా షాక్ అయ్యాడో? సో మనమైతే చెప్పకుండా వచ్చామని వాడు కొంచెం సీరియస్ అవుతున్నాడు.
అండ్ వాడికి తెలియదు ఇలా నేను వీడియో తీసే సంగతి కూడా. నేను కొంచెం సైగా వీడియో తీస్తూ ఉన్నాను. ఓకే గైస్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ చెప్తా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్. మంచి షాక్ ఇచ్చాడు మా వాడు. ఫోన్ చేయకుండా ధర్మమైన చెప్పండి మీరైనా. అదే నువ్వు ఎలా షాక్ అవుతావు చూద్దామని ట్రై చేశాను.